శ్రీ సీతారామ సదనం ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. వేదంబులు కననేరని ఆది పరబ్రహ్మమూర్తి వనఘమురారి, నా దిక్కు చూసి కావుము నీ దిక్కే నమ్మినాడ నిజముగ కృష్ణ. స్వామివారి తత్వాన్ని ఎవరు చెప్పగలుగుతారు చెప్పండి? మానవులే కాదు, వేదాలు కూడా చెప్పలేకపోయినాయిట. స్వామి కృష్ణుడిగా అవతరించినప్పుడు వేదాలన్నీ వైకుంఠలోకానికి వెళ్ళాయి. అక్కడ స్వామి కనిపించలేదు, స్వామి తత్వం గోచరించలేదు. వెంటనే అక్కడికి వెళ్ళినవి ఆ వేదాలకి స్వామి తత్వం తెలియకపోతే వెనక్కి తిరిగి వచ్చేసినవి. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఆ వేదవాక్కులు మనస్సుతోనూ పొందలేకపోయినాయిట, వాక్కులతోనూ స్వామిని స్తుతించలేకపోయినాయిట, తిరిగి వచ్చినవి అని మంత్రం చెప్తున్నది మనకి. అటువంటి వేదాలకు కూడా అందనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. సరే, వేదాలు అందలేదని ఒక వాక్యం చెబుతూ ఉంటే, నన్ను ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే తెలుసుకోగలిగినవి ఒకటే, అవి వేదాలే అని స్వామి స్వయంగా చెప్పాడు భగవద్గీతలో. ఈ కవిగారు వేదంబులు కననేరని, వేదములకు కూడా అంతు చిక్కనటువంటి వాడివి నీవు. ఆది పరబ్రహ్మమూర్తివి, ఆది మధ్య అంతరహితుడు, ఈ ప్రపంచం మొత్తానికి సృష్టికి కారణమైనవాడు ఆయనే పరంబ్రహ్మ. ఇంకా ఎలాంటి వాడినా అనఘా, ఏ విధమైనటువంటి పాపము లేనటువంటి వాడు, పాపాత్ములను కూడా పుణ్యాత్ములుగా తీర్చదిద్దగలిగిన శక్తి కలిగినవాడు. మురారి, మురుడు అనే పేరు కలిగినటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి వాడు. ఇటువంటి స్వామి మన పట్ల తన దయాదృష్టిని ప్రసరిస్తే ఇంకా మనకి లోపం ఏముంటుంది చెప్పండి? అందుకనే కవి నా దిక్కు చూసి కావుము, నీవు నా వైపు తిరిగి ఒక్కసారి నీ చూపుని ప్రసరించవయ్యా. నేను నీ దిక్కే నమ్మిన ఆడ, నీవే నాకు దిక్కు అంటే రక్షకుడివి అని నేను మనస్సులో నిన్నే సంపూర్ణంగా నమ్ముకున్నాను. ఇందులో ఏ విధమైనటువంటి స్తవం లేదు, నేను చెబుతున్నది వాస్తవము అని కృష్ణుణ్ణి కొనియాడాడు. ఈ పరమాత్మ సచ్చిదానంద విగ్రహుడే గోవిందుడు, ఆయనే శ్రీకృష్ణుడు, అన్ని కారణాలకి ఆయనే కారణమైనవాడు అని మనకి వేదాలు కూడా చెప్తున్నాయి. అటువంటి పరమాత్మని రక్షించమని ఈ పద్యంలో కవిగారు వేడుకున్నారు.